మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ గారు నిరాశకు గురయ్యారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2 రోజులకే బాత్రూమ్ లో కేసీఆర్ గారు జారి కింద పడడంతో కేసీఆర్ గారి తుంటి ఎముక విరగడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించడం జరిగింది. కేసీఆర్ గారు కూడా విశ్రాంతి తీసుకుంటూ గత కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కీలక నాయకులంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఆయన్ని పరామర్శించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యకర్తలు మాత్రం కేసీఆర్ గారికి అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఉండడం కేసీఆర్ గారికి ఏమాత్రం ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి గారు కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది అని అన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకే ఆయన అసెంబ్లీ రావడానికి ఇష్టపడట్లేదు. త్వరలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేస్తారు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే కేసీఆర్ గారు శస్త్రచికిత్స నుండి కోలుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు. గతానికి భిన్నంగా వినూత్నంగా కొత్త కారులో చేతిలో కర్ర పట్టుకొని గురువారం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు హాజరయ్యారు. కాగా కాసేపట్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణ స్వీకారం తర్వాత కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారు అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అలాగే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఏం కలవట్లేదని మనకు సమాచారం అందింది.